నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక విజేత అయిన ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అదృష్టం కలిసి వచ్చి అవకాశాలని తనకు అనుగుణంగా అందిపుచ్చుకుని శ్రీమంతుడైన ఒక సామాన్యుడు గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. నిజానికి స్టార్ హోటల్ సౌఖ్యాన్ని అనుభవించేంత శ్రీమంతుడు కాదు అతను. కాఫీ టేబుళ్ళు తుడిచే నౌకరీ దొరికితే చాలు అనుకున్న చిన్న ఉద్యోగి. అవకాశమే ఆయన కలల ఆకాశం, సాహసమే ఆయన జన్మ నక్షత్రం. అందుకే 36 దేశాల్లో ఆకాశాన్ని తాకే 5 నక్షత్రాల హోటళ్లకు రారాజై వెలిగిపోయాడు మోహన్ సింగ్ ఒబెరాయ్. నౌకరీ నుంచి లగ్జరీ వరకు ఆయన చేసిన ప్రయాణంలో ఎన్ని సాహసాలో, ఎన్ని మలుపులో, ఎన్ని గెలుపులో. అతని గురించి చెప్పుకోవాలంటే, ఇంటర్తో చదువు మానేస్తావా? అదేంటి కన్నా, 4 ఏళ్లలో గిన్నెలు తోమైనా సరే నేను చదివిస్తా, భయపడకు అంది ఈ మోహన్ సింగ్ ఒబెరాయ్ తల్లి. 6 నెలల వయసప్పుడే తండ్రిని కోల్పోయిన కొడుకంటే ఆమెకు ప్రాణం. భర్త చిన్నా చితక కాంట్రాక్టులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఆ ఆసరా లేదు ఇప్పుడు. తండ్రి లేని లోటు తెలియకుండా బిడ్డను పెంచింది ఆ తల్లి. అవిభాజ్య భారత్లోని రావల్పిండిలో చదివించింది. అంటే అది ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఆంగ్లేయులు పాలించినంతకాలం మనది బానిస బ్రతికే, గ్రాడ్యుయేషన్ చేసి సాధించేది ఏమిటమ్మా అంటూ తల్లిని అడిగేవాడు ఒబెరాయ్. అమృత్సర్లోని ఓ కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన సిక్కు యువతకు 3 పూటల భోజనం పెట్టి ఉచితంగా షార్ట్ హ్యాండ్ నేర్పిస్తోందని తెలిసింది. తల్లి ఆశీర్వాదం తీసుకుని టైప్ ఇన్స్టిట్యూట్కి బయలుదేరాడు ఒబెరాయ్. అక్కడ శ్రద్ధగా టైప్ నేర్చుకుని ఉద్యోగ వేట మొదలుపెట్టాడు. కానీ ఆయన చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఓ రోజు తల్లి, పెళ్ళిడికి వచ్చావు, నీ తోటి వారికి అందరికీ పిల్లలు కూడా పుట్టారు, నువ్వు పెళ్లి చేసుకో, ఇంటికి కోడలు వస్తే అదృష్టం తలుపు తడుతుందేమో అంది. అమ్మ మాటను కాదని లేకపోయాడు ఒబెరాయ్. ఓ శుభముహూర్తాన దగ్గర బంధువుల అమ్మాయితో పెళ్ళయింది. ఈ ముద్దు ముచ్చట్లతో మునిగిపోయింది కొత్త జంట కొన్నాళ్ల పాటు. అంతలోనే పంజాబ్ను చుట్టుముట్టింది ప్లేగు వ్యాధి. 1000 మంది చనిపోయారు. శుభమాని కొత్తగా పెళ్ళయింది, బతికుంటే బలుసాకైనా తినొచ్చు, మీరు ఇక్కడ నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది, లేకపోతే ప్రాణాలకే ముప్పు అంటూ కొడుకు చేతిలో 25 రూపాయలు పెట్టి చెప్పింది తల్లి. సొంతూరు వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పలేదు. వెళ్ళకపోతే ప్లేగు వ్యాధి చంపేస్తుందేమోనన్న భయం. సిమ్లాలో టైపిస్ట్ ఉద్యోగం ఉంది అని ఎవరో చెబితే పరుగున వెళ్ళాడు. ప్రయాణ బడలికతో మొహం పీక్కుపోయింది. ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు. నువ్వు మాకు అక్కర్లేదు పో అన్నారు వాళ్ళు. ఏం చేయాలో దిక్కు తోచలేదు. సిమ్లా నడివీధుల్లో సర్టిఫికెట్లు ఉన్న ఫైలు పట్టుకుని ఈ ఇసురోమని నడుస్తున్నాడు. ఆకలి దంచేస్తుంది. దేశంలోనే పేరున్న ఇంగ్లీష్ దొరల హోటల్ కనిపించింది. విదేశీ అతిథులు బస చేసే సిసిల్ హోటల్ అది. బ్రిటిష్ హయాంలో ప్రీమియం హోటళ్ళన్నీ అసోసియేటెడ్ హోటల్ గ్రూపుకు చెందినవే. సిసిల్ కూడా అందులో ఒకటి. అంత ఖరీదైన హోటల్లో తింటే జేబు ఖాళీ కావడం ఖాయం. లోపలికి వెళ్ళి కాఫీలు అందించే ఉద్యోగం ఏదైనా ఉందేమో అడుగుదాం. ఎలాగూ లేదంటారు, అప్పుడు కనీసం మంచినీళ్ళైనా తాగి దప్పికి తీర్చుకోవచ్చు అనుకుని వెళ్ళాడు. అద్దంలా మెరుస్తున్న బూట్లు, పద్ధతిగా కట్టుకున్న టై చూసి తమ హోటల్కి ఎవరో అతిథి వస్తున్నాడని భ్రమపడ్డాడు మేనేజర్. ఆయన ఆహ్వానించే తీరు చూసి అవాక్కయ్యాడు ఒబెరాయ్. నెలకు 50 రూపాయలు ఇస్తా, క్లర్క్గా చేస్తావా అన్నాడు అతను. అడక్కనే వరమిచ్చిన దేవుళ్లా కనిపించాడు ఆయన. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒబెరాయ్ ఓకే చెప్పేశాడు. వంటగదిలో కావలసిన బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం చూసే బాధ్యత అతనికి ఇవ్వబడింది. పెళ్ళయిందని తెలిసి స్టాఫ్ క్వార్టర్ కూడా కేటాయించింది హోటల్ యాజమాన్యం. విధి వైచిత్రాన్ని ఎవరూ ఊహించరు. నీళ్లు తాగుదామని వస్తే ఉద్యోగం దొరికింది, ఇల్లు కూడా ఇచ్చారు. అలా ఉండగా ఒకసారి రూమ్ నంబర్ 14లో ఓ ప్రముఖ వ్యక్తి బస చేశాడు. ఆయనకి అర్జెంటుగా మెమోని టైప్ చేసే వ్యక్తి కావాలి. ఒబెరాయ్, నీకు ఎలాగూ షార్ట్ హ్యాండ్ వచ్చు కదా, ఇది టైప్ చేసి ఆయనకి ఇచ్చిరాపో అని పురమాయించాడు మేనేజర్. పొల్లు పోకుండా టైప్ చేసిన కాగితాన్ని పట్టుకుని ఆ ప్రముఖుడున్న గదికి వెళ్ళాడు ఒబెరాయ్.
దేశంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడైన మోతీలాల్ నెహ్రూ అతను వద్దకు వెళ్తున్నట్టుగా ఒబెరాయ్కి తెలియదు. అతను ఈయనిచ్చిన లెటర్ చూసి టైప్ చేసింది, ఓహ్ వండర్ఫుల్ బాయ్, చక్కగా టైప్ చేసావు, కీప్ ఇట్ అప్ అంటూ ఒబెరాయ్ చేతిలో కొన్ని నోట్లు పెట్టాడు మోతీలాల్. ఏదో ఒకరోజు ఆ ఒబెరాయ్ కూడా పార్లమెంట్ సభ్యుడై తన కొడుకు నెహ్రూ పక్కన కూర్చుంటాడని ఆ పెద్ద అయినప్పుడు ఊహించి ఉండరు. ఇలా ఉండగా ఈ జీవితాన్ని విధి ఎటువైపు లాక్కెళ్తుందో చెప్పలేం కదా. అయితే కష్టజీవులే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొత్త మేనేజరు ఎర్నెస్ట్ క్లార్క్ పుణ్యమా అని ఒబెరాయ్కి అలాంటి అవకాశం వచ్చింది. సెక్రటరీగా పదోన్నతి లభించింది, జీతం పెరిగింది. హోటల్కి సరుకులు, ఫర్నిచరు సరఫరా చేసే సంస్థల వ్యవహారాలు, విదేశీ అతిథుల బాగోగులు చూసే బాధ్యత లభించింది. ఒబెరాయ్ అంకిత భావం, కష్టపడే తత్వం, నిజాయితీకి క్లార్క్ ముగ్ధుడయ్యాడు. కొంతకాలం తరువాత మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు క్లార్క్. ఢిల్లీలో సొంత హోటల్ను ప్రారంభించాడు. ఆయనతో ఎలాగూ పరిచయం ఉంది కదా అని అందులో భాగస్వామిగా చేరాడు ఒబెరాయ్. తన తొలి పెట్టుబడి $150. సిమ్లాలో మరో హోటల్ లీజుకి తీసుకున్నాడు క్లార్క్. ఆ హోటల్కి ఒబెరాయ్ని మేనేజర్గా చేశాడు. ఆయన ఇండియా వదిలి వెళ్ళిపోతూ, నీ అంత నిబద్ధతతో హోటల్ని నడపలేరు ఎవరు, ఎన్నాళ్ళు సొంత బిడ్డలా చూసుకున్న దీన్ని నీ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నా, అప్పో సొప్పో చేసి నడుపు, లాభంలో నాకు ఎంతో కొంత పంపించు, మిగిలింది నువ్వు తీసుకో అని చెప్పాడు క్లార్క్. హఠాత్తుగా అంత పెద్ద బాధ్యతను మోసేందుకు వెనుకాడలేదు ఒబెరాయ్. బంధువుల దగ్గర అప్పులు చేశాడు, అయినా సరిపోలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న భార్య ఒంటి మీద ఉన్న నగలను తీసిచ్చింది. ఆ మొత్తంతోనే క్లార్క్ హోటల్ను సొంతం చేసుకున్నాడు ఒబెరాయ్. తన జీవితంలో బంగారం కంటే విలువైన నిర్ణయం అది. 1937 సంవత్సరంలో కలకత్తాని కలర వణికిస్తుంది. మరోవైపు రెండో ప్రపంచ యుద్ధం కూడా రాజుకుంటుంది. నగరంలోనే సుప్రసిద్ధమైన హోటల్ గ్రాండ్ లీజుకి ఇవ్వబడును అనే ప్రకటన ఒబెరాయ్ని ఆకర్షించింది. అంత మంచి హోటల్ని ఎందుకు లీజుకి ఇస్తున్నారా అని ఆరా తీశాడు ఆయన. హోటల్లో కలరా సోకి 100 మంది చనిపోయారని తెలిసింది. అరుంధతి బంగళాగా మారిన ఆ హోటల్కి రావాలంటే భయపడేవారు జనం. చేసేది లేక మూసేసింది యాజమాన్యం. జీరోను హీరో చేసే తత్వం ఒబెరాయ్ది. ఆ హోటల్ను లీజుకు తీసుకుని సాహసం చేశాడు. కొత్త రంగులు, కార్పెట్లు, ఫర్నిచరు, రూపురేఖలనే మార్చేశాడు. రెండో ప్రపంచ యుద్ధం కోసం బ్రిటిష్ సైనిక దళాలు కలకత్తాలో మోహరించాయి. వాళ్ళందరూ అదే హోటల్లో దిగారు. ఊహించినంత డబ్బు వచ్చింది. దాంతో డార్జిలింగ్, ఊటీ, కాశ్మీర్, చండీగఢ్లో మరిన్ని హోటళ్లని లీజుకు తీసుకున్నాడు ఒబెరాయ్. వ్యాపార సామ్రాజ్యం దేశమంతా విస్తరించింది. హోటల్ రంగంలో చేస్తున్న విశిష్ట సేవలకి గాను ఆయన్ని రాయ్ బహదూర్ బిరుదుతో సత్కరించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఒబెరాయ్ హోటల్స్ అంటే ఒక బ్రాండ్, ఖచ్చితత్వానికి మారుపేరు. గదులు ఎప్పుడూ ఖాళీగా ఉండేవి కాదు. అతిథులతో కిటకిటలాడుతుండేవి. నోట్ల కట్టల్ని బస్తాలో కుక్కి బ్యాంకులకు మోసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఒబెరాయ్కి విశ్రాంతి లేదు. పేరు మోసిన హోటల్లో షేర్లను కొనడం ప్రారంభించాడు. ఓసారి ప్రపంచ ప్రఖ్యాత అసోసియేటెడ్ హోటల్స్ గ్రూప్ బోర్డు మీటింగ్ జరుగుతోంది. ట్రంక్ పెట్టిన పట్టుకుని మీటింగ్కి వచ్చాడు ఒబెరాయ్. ఎవరో చిన్న షేర్ హోల్డర్ అనుకున్నారంతా. పెట్టి తెరిచి, మీ హోటల్లో అత్యధిక వాటా షేర్లు నా దగ్గరే ఉన్నాయి, ఇవిగో చూడండి. చట్ట ప్రకారం నియంత్రణ అధికారం నాదే, ఇక నుంచి డైరెక్టర్ని కూడా అన్నాడు గంభీరవదనంతో. బోర్డు రూమ్లోని సభ్యులకు మూర్ఛ వచ్చినంత పని అయింది. అసోసియేటెడ్ హోటల్స్కు చెందిన ఢిల్లీ, లాహోర్, రావల్పిండి, పెషావర్, సిమ్లాల్లోని హోటల్స్ అన్నీ ఆయన అధీనంలోకి వచ్చాయి. 22 ఏళ్ల కిందట ₹50 జీతంతో పనిచేసిన హోటల్కే యజమానిగా మారాడు ఇప్పుడు. ఎంత పెద్ద గెలుపు! 30 ఏళ్ల హోటల్ వ్యాపారంలో తీరిక లేకుండా బ్రతికాడు ఒబెరాయ్. కుటుంబంతో కలిసి ప్రపంచ యాత్రకు బయలుదేరేవాడు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆసియా దేశాల్లో పేరున్న హోటళ్లలో బస చేశాడు ఆయన. మీరెళ్ళి సిటీ మొత్తం తిరిగిరండి అంటూ కుటుంబీకులను పంపించేవాడు. తను మాత్రం హోటళ్లకు వెళ్ళి బాత్రూములు, లాబీ, కిచెన్, ఫర్నిచరు, వాల్ పెయింటింగ్స్ వంటివన్నీ పరిశీలించేవాడు. భారత్కు తిరిగి వచ్చాక ఢిల్లీలో తొలి 5 నక్షత్రాల హోటల్ను నిర్మించాడు. అప్పటికే టాటా సంస్థ ముంబైలో ప్రారంభించిన 20 అంతస్తుల తాజ్మహల్ హోటల్ను తలదన్నేలా 30 అంతస్తుల ఒబెరాయ్ హోటల్ని కట్టాడు. భారత హోటళ్ల యజమానుల సంఘానికి
నాకంటే తగిన వ్యక్తి ఒబెరాయ్ అని స్వయంగా జేఆర్డీ టాటానే ప్రకటించాల్సి వచ్చింది. ఒబెరాయ్ కీర్తి బహుళ అంతస్తుల హోటళ్లకే పరిమితం కాలేదు. 1967లో రాజ్యసభలో, 1967లో లోక్సభలో అడుగుపెట్టాడు. 10 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడం వ్యాపార విజయాన్ని మించిన దేశ గౌరవం. ఒబెరాయ్ ఇప్పుడు లేకపోవచ్చు. ఆయన ఆకాశమంత సామ్రాజ్యం మాత్రం 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లుతుంది. దేశ విదేశాల్లో 36 స్టార్ హోటళ్లు, రిసార్టులు, విలాస నౌకలు, వేల కోట్ల ఆస్తి, అంతకంటే విలువైన కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. వీటన్నింటినీ మించి మరో 10 తరాలకు సరిపడా వారసులకు తరగని బ్రాండ్నిచ్చాడు ఆ బంగారు బాతు ఒబెరాయ్. ఇక ముగించే ముందుగా ఈయన ఏ విధంగా చేసేవాడంటే, తన యొక్క ధర్మాన్ని ఎలా నిర్వర్తించేవాడంటే, తొలినాళ్లలో స్టార్ హోటళ్లలో మగవారే పనిచేసేవారు. ఒబెరాయ్ మాత్రం తొలిసారి మహిళలకు కూడా అవకాశం కల్పించాడు. అప్పట్లో అదో పెద్ద మార్పు. ఒబెరాయ్ హోటళ్లకి విదేశాల్లోనే గిరాకీ ఎక్కువ. 1970 నాటికే ఈజిప్టు, సింగపూరు, ఇండోనేషియా, ఇరాక్, నేపాల్, పాకిస్తాను, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, శ్రీలంకలకు కూడా విస్తరించింది ఈ సంస్థ. బెడ్షీట్లు ఏ రంగులో ఉంటే అతిథులకు సుఖనిద్ర పడుతుంది, తలగడలోని ఏ రకం దూది ఎన్ని కేజీలు ఉంటే మెడ బెణకదు వంటి సున్నిత విషయాలను సైతం ఒబెరాయ్ పట్టించుకునేవాడట. ఒబెరాయ్ హోటళ్లలో గోడలకు వేలాడే ఫోటోలు, సీనరీలన్నీ గీత గీసినట్లు ఒకే కోణంలో ఉంటాయి. పుష్పగుచ్చాలు కూడా ఒకే పరిమాణంలో ఉండాల్సిందే. పువ్వుల కాండం కూడా ఇన్ని సెంటీమీటర్లు పొడవు ఉండాలన్నది ఒబెరాయ్ పెట్టిన కొలమానం. ఆ విధంగా ఎంతో జాగ్రత్త తీసుకుంటూ అతను నడిపిన ఈ హోటళ్ల బిజినెస్ భారతదేశానికి కూడా చాలా గర్వకారణం. ఈ ఒబెరాయ్ హోటల్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని కష్టపడితే అదృష్టం కలిసి వస్తే వచ్చిన అవకాశాలని ఎలా తనకు అనుగుణంగా మార్చుకుని పైకి రావచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరి అందరూ జీరో టు హీరో అయిన విజేతల యొక్క కథలని ఇంకా ముందు వీడియోల్లో కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.